కేసీఆర్ ఏం చేసిండు మామనాడు జిల్లాకంట సిగ్గు శరవణాలు మాట్లాడడానికి. మీరు చేసిన నాశనాన్ని కేసీఆర్ గారు కొద్ది గొప్ప దాన్ని రెక్టిఫై చేసి జిల్లాను సస్యశ్యామలం చేయడం జరిగింది. దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి వలసల జిల్లాను వలసలు రివర్స్ వచ్చేటట్టు చేశారు. ఈరోజు మామనాడు జిల్లా ఎక్కడ పోయినా వేరే జిల్లాల వాళ్ళు వేరే రాష్ట్రాల వచ్చి ఇక్కడ పని బతుకుతున్నారు. మరి మీ చేతగాని తన వల్ల అట్లా పెండింగ్ అయినాయి. అంటే గతంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా గతంలో దాని పేరు నామకరణం ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులు. ఎప్పుడు చూసినా పెండింగ్ ప్రాజెక్టు మాట్లాడుతూ సిగ్గుశరం కాకుండా మరి అన్నేళ్ళు వాళ్ళ అవకాశం ఇస్తే దాన్ని పెండింగ్ ప్రాజెక్టు పెట్టింది తప్ప దాన్ని కంప్లీట్ చేయలే. ఇప్పుడు ఆఖరి పాలమూరు లిఫ్ట్ చేసి కూడా పెండింగ్ ప్రాజెక్ట్ కింద పడేసారు. అది వాళ్ళ గొప్పతనం. మరి అటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికంటే అన్ని జిల్లాల కంటే ఎక్కువ బాగుపడ్డది మామనాడు జిల్లా. మామనాడు జిల్లా ప్రజలం కేసీఆర్ గారు రుణపడి ఉంటాం. మామనాడు జిల్లాను పట్టించుకొని ఆలోచన చేసి జిల్లా బాగుపడాలని ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారు. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు, దాదాపు 200 చెక్ డ్యాములు ఇచ్చిన జిల్లాకి. ఇవన్నిటితోని మొత్తం జిల్లా అంతా సస్యశ్యామలం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న చేతగానితనం వల్ల మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పెండింగ్లే పడిపోతాయని ఆలోచన వచ్చి కేసీఆర్ గారు బయటకు వచ్చి దాని గురించి నిన్న మాట్లాడడం జరిగింది. మొన్న దాని మీద నోటుకొచ్చిన తొండి మాట మాట్లాడుతున్నారు. ఒక్క ఎకరానికి నీళ్ళు వేయలేదని, ఒక్క పని చేయలేదని, పాలమూరు పారి పట్టించుకోలేదని సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి. మీ చేతగానితనం వల్ల పెండింగ్ పడ్డ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు మార్చినాం. రాత్రి మాలు కష్టపడి హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 10 times ప్రాజెక్ట్ పైన పడుకున్నాం అందరం. రాత్రి మాలు కష్టపడ్డాం. అంత కష్టపడ్డాం కాబట్టే ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయినాయి, నీళ్ళు వచ్చినాయి. మరి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు మీ చేతగానితనం వల్ల డిపిఆర్ వాపసు వస్తుంది. సిగ్గుండాలి మీకు. 90 TMS మేము ప్రతిపాదిస్తే 40 TMS అని వాళ్ళు చెప్తే మీరు ఒప్పుకున్నారు, దానికి లెటర్ రాసిండ్రు. ఇంకా ఏం మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నాం మీరు? ఎప్పుడు మాట్లాడినా అదే తొండి మాటలు, పాత మాటలు. 1,00,000 కోట్ల అప్పులు చేసిండ్రు, అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని. సిగ్గుశరం ఉండాలి. మళ్ళీ అదే కనీసం పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలి. పార్లమెంట్లో క్లియర్గా 9.5 సంవత్సరాల్లో 2,80,00,000 మాత్రమే అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పార్లమెంట్ క్లియర్ చెప్పిన తర్వాత మళ్ళీ అదే పాత మాట మాట్లాడతారు. మేము 9.5 సంవత్సరాల్లో 2,80,00,000 అప్పు చేస్తే ఈ 2 సంవత్సరాల నుంచి దాదాపు 2.5 కోట్ల అప్పు చేసి 2.5 లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు ఇంకా సిగ్గు కాకుండా మేము అప్పుల పాలు చేసిన మాట్లాడతారు. మళ్ళీ పాత పాట కాళేశ్వరం అవినీతి కుంగిపోయింది, కూలిపోయింది. కాళేశ్వరం కుంగిపోలేదు, కూల్చివేయబడ్డది. బ్లాస్టింగ్ జరిగింది, అక్కడ కుట్ర జరిగింది. ఆ రోజే అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద శబ్దంతో అదేదో జరిగింది అని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయింది. కానీ అప్పుడే అక్టోబర్ నెలలో జరిగింది ఆ కార్యం. అది కాబట్టి వెంబడే ఎలక్షన్ కోడ్ రావడం, నోటిఫికేషన్ రావడం, అప్పుడు మా ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. తప్పకుండా వచ్చే ప్రభుత్వం మాదే. ఆ కుట్రను బయటకు తెచ్చి ఆ బాధ్యులను యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూలలే, నిజంగా అది కూలుంటే, డిఫెక్ట్తో కూలుంటే, కన్స్ట్రక్షన్ డిఫెక్ట్తో కూలుంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోవాలి. ఫుల్ మొత్తం ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఫుల్ లెవెల్ ఉంటే కూడా ఏం కాలే. ఇప్పుడు కుంగిన తర్వాత కూడా మళ్ళీ 3 సంవత్సరాలు ఏం కాలే, 2 సంవత్సరాలు ఏం కాలే. కనీసం అది రిపేర్ చేయడానికి శాతం సన్యాసులకు, దద్దమ్మలకు. అసలు తెలంగాణ రైతుల మీద సోయి లేదు. తెలంగాణ రైతులు నష్టపోతున్నారు మన రాజకీయాల కొరకని వాళ్ళు ఆలోచన చేయట్లేదు. వాళ్ళ రాజకీయ పబ్బం కొరకు ఆ ప్రాజెక్టు పెండింగ్ పెడతా ఉన్నారు.